జీహెచ్ఎంసీలో నగరానికి సంబంధించి ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలో చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ విలీనం చేస్తామంటూ ఆ ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనికి సంబంధించి బీజేపీ లీడర్లతో కూడా కొద్దిసేపటి క్రితం రామచంద్రరావు అధ్యక్షన మీటింగ్ కూడా జరిగింది. అసలు ఏంటి మీటింగ్లో ఏం డిసైడ్ చేశారు అడిగే విషయాలు తెలుసుకుందాం. సార్ ఏంటి మీటింగ్లో ఏం చర్చించారు, ఎలా ఉండబోతుంది అసలు ఒక విలీన మున్సిపాలిటీలు అన్ని జీహెచ్ఎంసీలో కలిపి ఒక మహా పెద్ద నగరపాలక సంస్థ చేశామని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మర్జర్ ఏదో ఉందో అంటే హైదరాబాద్ని విస్తరణ పెంచి జిహెచ్ఎంసీ విస్తరణ పెంచి అందులో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఏదైతే కలుపుతున్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ దాని మీద ఏం తీసుకోవాలో వైఖరి అనే దాని మీద ఈరోజు మాకు ఫ్లోర్ లీడర్సు అదేవిధంగా హైదరాబాద్ మేము 8 జిల్లాలుగా విభజించాము. ఆ 8 జిల్లాల అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కొంతమంది కలిసి దీని మీద అభిప్రాయం ఎట్లుంటే అందరూ కూడా దాన్ని అపోజ్ చేశారు. ఎందుకంటే ప్రజల్లో కూడా దీని మీద వ్యతిరేకత ఉన్నది. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇవన్నీ కూడా ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఫెసిలిటీస్ లేవు. ఆల్రెడీ వాళ్ళు కడుతున్న పన్ను కూడా అక్కడ సరిగ్గా సరిపోవట్లేదు. వాళ్ళు బతుకుతారు, పన్ను పెంచే అవకాశాలు ఉంటాయి దీని మీద. అదే మళ్ళీ సామాన్యమైన భారం. ఇది ఒకవైపు మజ్లిస్కు దారావతం చేసే ఒక భాగం అటు ఇస్తారని చెప్పి ప్రజల్లో అపోహ ఉన్నది. రెండోది, ఇవన్నీ కూడా దాంట్లో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, రైతుల భూములు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు అర్బనైజ్ అయిపోతుంది. రైతు బంధు ఒకవేళ ఇస్తే రాదు వాళ్ళకు. తర్వాత ఆ ల్యాండ్ సంబంధించిన యూసేజ్ కూడా మారుతుంది, రైతులు నష్టపోతారు. సో ఇవన్నీ కూడా కొన్ని రకరకాల కారణాలు ఉన్నాయి. ఇది ఫీజిబిలిటీ కాదు, ఇది ప్రజల మీద భారంగా మేము భావిస్తున్నాం. ట్యాక్స్లు పెరుగుతాయి, రకరకాలైనటువంటి ఒక ఏదైతే అర్బనైజేషన్ ద్వారా వచ్చేటువంటి కష్టాలను కూడా ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాన్ని మున్సిపల్గా మార్చినటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా నష్టం చేస్తుందని చెప్పేసి, అది అశాస్త్రీయంగా ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలు అయితే చాలా ఆందోళన పరిస్థితి. ఎందుకంటే పన్నుల గురించి కానీ అటు ఆస్తి పన్ను కానీ లేకపోతే చాలా వరకు పనులు ఎలా ఉండబోతాయి అని చెప్పేసి ప్రజల ఆందోళన ఎందుతున్న పరిస్థితిలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, వాళ్ళకి ఎలా మద్దతు తెలుపుతుంది? ఇప్పుడు ట్యాక్సెస్ పెరుగుతాయని అందరూ తెలుసు. గతంలో ఉన్న ఎంసీహెచ్ని జీహెచ్ఎంసీ మారినప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు వచ్చినాయి. ఇందులో మల్కాజిగిరి మున్సిపాలిటీ ఉండే, ఉప్పల్ మున్సిపాలిటీ ఏమన్నా జీహెచ్ఎంసీ అయిపోయింది. వెంబడే ట్యాక్స్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది. జూబ్లీ హిల్స్ కన్నా ఎక్కువ ఛార్జ్ ఇక ట్యాక్స్లు పెరిగినాయి. కొత్త ప్రాంతాలు వచ్చిన వాళ్ళ ట్యాక్స్లు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఎమ్యూనిటీస్ పెరగాలి కూడా, వాళ్ళ మీద ట్యాక్స్ తోస్తారు. కాబట్టి ఇది వాళ్ళ మీద భారము. మేము అదే చెప్తున్నాం, మీరు డీసెంట్రలైజ్ చేయండి, ఇంకా కొన్ని మున్సిపాలిటీస్ క్రియేట్ చేయండి, లేకుంటే ఇప్పుడు చేయండి. కానీ ఇది తీసుకొచ్చి ఇంకా పెద్ద నగరాన్ని చేసేసి దీనికి వచ్చే లాభం ఏంది, ఎవరికి లాభం ఉంటుంది? కాబట్టి ఎవరికి ప్రజలకైతే లాభం లేదని చెప్పి భావిస్తాను. ఇప్పటికే 150 డివిజన్లకు సంబంధించి జిహెచ్ఎంసీలోనే 150 డివిజన్లు ఉన్నాయి, దాన్నే సరిగా మెయింటైన్ చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వం మీద ఒక ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపు జిహెచ్ఎంసీలో రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ చాలా వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో, సో శివారు మున్సిపాలిటీని కూడా కలుపుకుంటే ఆ మెయింటెనెన్స్ అంతా ఎలా ఉండబోతుంది? భారం అధికారుల మీద పడుతుందా, ఎలా ఉండబోతుంది? అధికారుల మీద, ప్రజల మీద భారం పడుతుంది. తర్వాత అధికారులు కూడా ఇప్పుడు ఉన్న సిబ్బంది కూడా సరిపోవట్లేదు. మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీ అక్కడ వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళకు సిబ్బంది సరిగ్గా లేరు. ఇప్పుడు పెద్దగా విస్తరణ అయినప్పుడు ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలన కూడా సౌలభ్యం ఉండదు. పరిపాలన సౌలభ్యం లేకుండా ఈ చేసేటటువంటి ఒక విధానం ఏతుందో ఇది అనాలోచిత విధానం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్లో కూడా మీకు మార్పు వస్తుంది. మళ్ళీ మార్పు వచ్చినప్పుడు ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతంలో విలేజ్లో అంటే ఈవెన్ ఈ మొన్న యాడ్ చేసిన చిర్యాలు ఉన్నది, దమ్మాయి కూడా చేశారు. మొన్న ఒక దమ్మాయి కూడా చిర్యాలలో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వాళ్ళకు రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా మున్సిపాలిటీ, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వితిన్ 1 ఇయర్లో మళ్ళీ అక్కడ ప్రజలకు ఎంత భారం ఉంటుంది అదొకసారి. తర్వాత అక్కడ అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, రోడ్స్ లేవు, సివరేజ్ సిస్టము, వాటర్ సిస్టము, రోడ్స్, ఇవన్నీ కూడా ఎట్లా ఎప్పుడు డెవలప్ చేస్తాం? ఉన్న హైదరాబాద్ని సరిగ్గా డెవలప్ చేయలేకపోతున్నాం. దాన్ని ఏం చేస్తారని చెప్పి మేము అడుగుతాను. ఫైనల్గా చెప్పండి, బీజేపీ పార్టీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతుంది? ఇప్పటికే హిల్ టు పాలసీ అంటూ కూడా 5 లక్షల కుంభకోణం అని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ఇదొకటి కూడా తెర మీదకి వచ్చింది. మీరు ఇప్పటికే రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితిలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వము రియల్ ఎస్టేట్ పేరు మీదనే ఇవన్నీ చేస్తున్నామని మా అనుమానం. కానీ దీంట్లో రియల్ ఎస్టేట్ పెరగకుండా దెబ్బతినిపోతుంది రియల్ ఎస్టేట్ కూడా చెప్తా ఉన్నాము. ఈ యొక్క హిల్ టు పాలసీ కూడా బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే దాంతో చాలామంది ఆ ఇండస్ట్రీ ఏరియాలో పనిచేసే వాళ్ళు ఇక్కడిక్కడ ఉంటారు, దగ్గరలో ఉంటారు, వాళ్ళందరూ కూడా జాబ్లెస్ అయిపోతారు, దూరం పోవాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా దూరం ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆలోచన కూడా
ఇది మంచిది కాదు, దాంట్లో పనిచేసే ఒక సిబ్బంది కానీ పొల్యూటింగ్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా బయట పంపిస్తే ప్రయత్నం చేస్తారు. నాన్ పొల్యూటింగ్ యూనిట్స్ ఏది ఉంటాయో అక్కడ పని చేసుకునేవి ఉంటాయో దానికి ఇది అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి కానీ లాస్ అవుతుందని చెప్పి వాళ్ళకి కష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తాము. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీని కలపడం అనాలోచిత నిర్ణయం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చిన్నగా ఉంటే చిన్న రాష్ట్రాలు అని చెప్పేసి తెలంగాణను తెచ్చుకున్నాం, చిన్నగా ఉంటే అభివృద్ధి జల్దీ చేసుకోవచ్చు. బట్ ఇంత నగరం విస్తీర్ణం పెరిగిన కొద్దీ అటు అధికారులకు పాటు ఇటు ప్రజల మీద కూడా ట్యాక్స్ల రూపంలో పెద్ద ఎత్తున భారం పడుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా కొత్త యాక్షన్ ప్లాన్తో ముందుకు రాబోతుంది. పక్కన హిల్ట్ పాలసీతో ఉన్న భూములన్నీ అమ్ముకుంటుంటే కేవలం దీన్ని కూడా జిహెచ్ఎంసీలో కలుపుకోవడం అనేది కూడా ప్రభుత్వం ఒక అనాలోచిత నిర్ణయంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు సంబంధించి ఏ ఒక్క మంచి పని చేయట్లేదు. కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయాలే ఉంటున్నాయి తప్ప ప్రభుత్వం సంబంధించిన ఎలాంటి ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు ఉండట్లేదని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీజేపీ త్వరలోనే పెద్ద యాక్షన్ ప్లాన్ చేయబోతుంది. దానికి సంబంధించి ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి రామచంద్రరావు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.